తీగలకుంటపల్లి ప్రజలారా, ప్రజా సంఘాలు, మొత్తం జనసందోహం, గ్రామాల నుంచి తరలి వచ్చిన ప్రజలారా, ఒక్కసారిగా మనం భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇవాళ ఇక్కడ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైన వికల్ప్ మనకు ఏ సందేశం మోసుకొని వచ్చాడు? ఆయన సుదీర్ఘ కాలంగా 45 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలో ప్రజల కోసం పనిచేస్తూ సెప్టెంబర్ 22 నాడు నేల కొరిగిన పరిస్థితి, వైనం మన కళ్ళు ముందు ఉంది. ఆయన సజీవంగా ఉన్నప్పుడు పోరాటం చేసిండు. నిర్జీవం అయిన తర్వాత కూడా దాదాపుగా 27-28 రోజులు ప్రభుత్వంతో న్యాయ పోరాటం చేసిండు. ఆయన వారసత్వాన్ని అందుకున్న రాజచంద్రారెడ్డి కానీ, సహచరి మాలతి కానీ, స్నేహ కానీ, కుటుంబ సభ్యులందరూ ప్రజా సంఘాల సహకారంతో న్యాయస్థానం యొక్క తలుపులు తడితే ఆ శవం చూసిన తర్వాత ఎంతోమందిని పట్టుకొని కాల్చి చంపినట్టుగానే వీళ్ళను కూడా సెప్టెంబర్ 10-20 లోపల పట్టుకొని రాయపూర్లో, వాళ్ళు రాయపూర్కి ఎందుకు వచ్చారంటే కోసా కానీ వికల్ప్ కానీ ఆరోగ్యాలు బాగలేక చికిత్స పొందడం కోసం రాయపూర్కి వస్తే పక్కా ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న మోసపూరితమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఎక్కడ చికిత్స పొందుతున్నారో ఆ విషయం తెలుసుకొని వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్లకు మత్తు మంది ఇచ్చి చాలా ఫ్రెష్గా ఉన్న ఆ ముఖాలను ఫోటోలు తీసుకొని పెట్టుకొని తర్వాత భయంకరంగా టార్చర్ చేసి చూసింది మాలతి కుటుంబ సభ్యులందరూ కోసేసిండ్రు. ఆ శరీరం మీద 2 మాత్రమే తూటాలు దిగిన గుర్తులున్నాయి. కను గుడ్లు పీకేశారు, కను బొమ్మలు చీల్చేశారు కత్తి పెట్టి. వాళ్ళు వీడియోలు కనబడుతున్నాయి మనకు స్పష్టంగా. చేతుల చర్మం కండరాలను కోసి పడేసిండ్రు. వాళ్ళ కసి అంతా శవం మీద తీర్చుకున్న తర్వాత ఎక్కడైతే పని చేశారో, ఏ నారాయణపూర్ అడవుల్లో, ఆబూజ్మడు అడవుల్లో పని చేశారో అక్కడ తీసుకెళ్ళి హోరాహోరి యుద్ధం జరిగిందట. కోసాకు వికల్ప్కు భారత ప్రభుత్వ బలగాలకు మధ్యలో గంటల తరబడి యుద్ధం జరిగిందంట. అది ఆగిపోయిన తర్వాత పోయి చూస్తే వీళ్ళిద్దరు పడిపోయారు. ఎంత బూటకం! అది బూటకమా నిజమా తేల్చుకోవటానికి పౌర హక్కుల సంఘాలను నిజ నిర్ధారణ చేయటం కోసం ఎందుకు అనుమతిస్తలేరు? ఒక పౌర సమాజం ఛత్తీస్గఢ్ పోవటానికి ఎందుకు అనుమతి ఇవ్వటం లేదు? ఛత్తీస్గఢ్ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం కాదా అని అడుగుతా ఉన్నాం. పాలకుల చేతిలో, ప్రభుత్వ బలగాల చేతిలో అన్యాయానికి గురై న్యాయం జరగదు అని న్యాయస్థానాలకు వెళితే సెప్టెంబర్ 22 నాడు నేల కొరిగిన ఈ యోధుల గురించి ఇది నిజమైన ఎన్కౌంటర్ కాదు, బూటకపు ఎన్కౌంటరు, శరీరం మీద కోసిన గుర్తులు ఉన్నాయి కనుక రీపోస్ట్ మార్టం చేయాలని ఒక పిటిషన్ హైకోర్టులో వేస్తే హైకోర్టు అంటది కదా మొట్టమొదలు సెప్టెంబర్ 26 నాడు ఆ పిటిషన్ వింటూ హైకోర్టు చెప్పేది ఏంటంటే ఈయన నక్సలైటా కాదా అది తేలాలంటుంది. ఇది వరుసలో రావాలి, అత్యంత ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు అని అది వరుసలో పెట్టుకుంటే ఈ హైకోర్టుకు కళ్ళు చెవులు ఏమీ లేవు అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఇది హైకోర్టే తేల్చాలి, అక్టోబర్ 6 నాడు తేల్చండి అని చెప్తుంది. సెప్టెంబర్ 26 నాడు సుప్రీంకోర్టు తలుపు తడితే అక్టోబర్ 6 నాడు ఛత్తీస్గఢ్ హైకోర్టు వినాలట.
ఆ ఆర్నాడు వింటే ఏం చెప్తుంది? అక్టోబర్ 13 నాటికి వేస్తుంది. మిత్రులారా, సెప్టెంబర్ 20 నాడు ఆయన శవం అక్టోబర్ 13 వరకు ఎట్లా ఉంటుంది? అక్కడ ప్రిజర్వ్ చేసే భద్రపరిచే సౌకర్యాలు ఆ రాష్ట్రంలో లేవు కనుక లేవు. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సజీవంగా ఉన్నప్పుడు పగలు తీర్చుకున్నారు, నిర్జీవమైన తర్వాత కూడా పగలు తీర్చుకొని అక్టోబర్ 13 నాడు అక్కడికి వెళ్ళి చూస్తే పురుగులు పారుతూ ఉన్నాయి. మీరు పురుగులు పారిచ్చారు మా శవాల మీద. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య. మీరు ఎవరు ముట్టుకోరా అని అనుకుంటున్నారేమో. ఇవాళ వచ్చిన ఈ శవం మాకు అపురూపం, మేము ముట్టుకుంటాం, ముద్దాడతాం. గ్రామ ప్రజలందరూ ఇక్కడ వచ్చి ఉన్నారు. ఎవరు కూడా పురుగులు పట్టాయనో వాసన వస్తుందనో దూరంగా జరిగిన వైనం ఇక్కడ లేదు. అమిత్ షా గుర్తుపెట్టుకో, ప్రధానమంత్రి మోడీ చూడు ఈ జనసందోహాన్ని. కోర్టులు కూడా, న్యాయస్థానాలు కూడా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలు అయిపోయినాయి అని వికల్ప్ తేల్చి మన ముందు ఉంచాడు. ఈయన నక్సలైటా కాదా తేల్చాలట. ఈయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో తేల్చాలట. ఈయన నక్సలైట్గా మారిన తర్వాత మాలతికి చెప్తారు, మీరు అదేంటి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిండ్రా పోలీస్ స్టేషన్లో అని అడిగే న్యాయమూర్తులున్న ఈ దేశంలో అక్టోబర్ 13 నాడు వింటాడనుకొని కళ్ళకు ఒత్తులేసుకొని చూస్తే నెక్స్ట్ డే వింటాడట అక్టోబర్ 14 నాడు. అక్టోబర్ 14 నాడు వాదోపవాదాలు విన్న తర్వాత అప్పుడే ప్రకటించవచ్చు కదా. ఆయన చెప్పే న్యాయం ఏదో 4:30కు ప్రకటిస్తుంటాడు. మిత్రులారా, 10:30 నుంచి 4:30 లోపల ఈ గ్యాప్ ఎందుకు తీసుకున్నాడు ఆయన అంటే, రాజ్యం చెప్పాలి, పోలీసులు చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి, రీపోస్ట్ మార్టంకు ఆర్డర్ ఇవ్వద్దని చెప్పాలి. ఆయనకు వచ్చింది సందేశం, రీపోస్ట్ మార్టంకు ఇస్తాడేమో ఇవ్వడేమో అని 4:30 వరకు కూర్చొని ఎదురు చూస్తే 4:30కు సీట్ల నుంచి లేచిపోతాడు. ఏం న్యాయం జరుగుతుంది? సరే, ఆయన సీట్లోకి వెళ్ళి ఏం ప్రకటించకుండా లేచిపోతే పోయిండు గనక వెబ్సైట్లో తీర్పు పెడతాడంటే, రాత్రి 12 గంటల వరకు ఎదురు చూసినా కానీ వెబ్సైట్లో తీర్పు లేదు. మరుసటి రోజు 15వ తారీఖు నాడు ఆయన పెట్టే తీర్పులో ఏముంటుందంటే, మనం పెట్టిన పిటిషను డిస్మిస్ చేస్తాడు. కనీసం రీపోస్ట్ మార్టం చేయటానికి పిటిషన్లో చాలా స్పష్టంగా రాశాం. ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినాయి, ఎక్కడెక్కడ కోసేశారు, కనుగుడ్లు లేవని చెబుతుంది కదా శవానికి. ఇంత గుడ్డి వాళ్ళు ఎట్లా అయితే ఎట్లా? రీపోస్ట్ మార్టం చేయమని డిస్మిస్ చేస్తే, ఇంకా సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా ఇక మనకు న్యాయం దొరకదనే దాంతో ఇవాళ ఈ శవాన్ని ఇక్కడ తీసుకొచ్చాం. ఒక వాదన చెబుతున్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ఇక్కడ రాజ్యాంగబద్ధంగా పోరాటాలు చేయొచ్చని మోకరిల్లిన వాళ్ళు సమాజంలో ప్రజాస్వామ్యబద్ధంగా చేయమంటారట, చేస్తారట. ప్రజాస్వామ్యబద్ధంగా మన అనుభవాలు ఎన్ని చూస్తలేము. ఒక్క మీటింగ్ పెట్టాలనుకుంటే హన్మకొండలో మీటింగ్ పెట్టాలని హన్మకొండ వాసులు ఒక ప్రయత్నం చేస్తే ఆగస్టు 24 నాడు మీటింగ్ కంటే ముందే వచ్చి తాళాలు వేసిపోతున్నారు ఆ హాల్లోకి. ఇవాళ వాసుదేవరావు చెప్పాలి, ఇవాళ వేణుగోపాలరావు చెప్పాలి ఆ హాల్కు ఎందుకు తాళాలు వేశారో. మిత్రులారా, జీవితం మొత్తం పోరాడి ఒక సందేశం తెచ్చాడు వికల్ప్. ఏం సందేశం తెచ్చాడు? అవి ఏవి కూడా 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కొనసాగిన ఈ ప్రజాస్వామ్యబద్ధ పోరాటాలు ఏ మేరకు ప్రజల సమస్యలను తీర్చలేవనే సందేశం తీసుకొచ్చిండు. గుర్తుపెట్టుకోండి, కేంద్ర మంత్రి అమిత్ షా, మోడీ ఈ సందేశాన్ని ప్రజలు ఏడుస్తున్నారు, ఏడ్చుకుంటూ తీసుకెళ్తున్నారు అని మాత్రమే, కన్నీటి బొట్టు బొలబొల రాలిపోతుంది అని మాత్రమే అనుకుంటున్నారు. ఆ కన్నీటి బొట్టు వెనక ప్రజల ఆగ్రహం ఉంది, ఆవేశం ఉంది.
అది కట్టలు తెంచుకొని మీ పునాదులను కూలదోస్తుందని, హక్కుల కోసం పోరాటం చేస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు.